ఫ్రెండ్స్ మరొక అప్డేట్ తో మేము ముందుకు వచ్చాను. ఆర్టీసీలో అవుట్సోర్సింగ్ కండక్టర్ ఉద్యోగాలకు సంబంధించి ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరిగిందండి. వీడియో ఎండ్ వరకు చూసారంటే ఎక్కడి నుంచి రిలీజ్ అయింది, అది ఎలా అప్లై చేసుకోవాలి అని పూర్తి డీటెయిల్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇందులో అర్హతలు ఏముండాలి, అలానే మనకు చూసుకుంటే శాలరీస్ ఎలా ఇస్తారు, అలానే ఇందులో సెలక్షన్ అంటే అవుట్సోర్సింగ్ పద్ధతి మీద తీసుకుంటే ఏవి ప్రాసెస్ ఏమైనా ఉంటుంది అనేది కూడా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో ఎండ్ వరకు చూడండి. అలానే పూర్తి లింక్ ఈ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్న లింక్స్ అన్ని కూడా కావాలనుకుంటే కింద డిస్క్రిప్షన్ లో కామెంట్స్ బాక్స్ లో మీకు లింక్ ఇచ్చాను, అక్కడ నుంచి కూడా మీరు రీడౌట్ అనేది చేసుకోవచ్చండి. ఆర్టీసీలో అవుట్సోర్సింగ్ పద్ధతి మీద కండక్టర్ కోసం ఇక్కడ మ్యాన్ పవర్ ఏజెన్సీ ద్వారా ఇక్కడ నియామకాలు చేస్తామని తెలియజేస్తున్నారు. మనకు చూసుకున్నట్లయితే బస్ భవన్ నుంచి రీజనల్ మేనేజర్ ఉత్తర్వులు అయితే జారీ చేయడం జరిగిందండి. అంటే ఇది మనకు న్యూస్ పేపర్లో అయితే రావడం జరిగింది. ఆర్టీసీలో ఆల్రెడీ మనకు చూసుకుంటే ఖాళీ వివరాలు అనేది మనకు ఉన్నాయి. అంటే 3000 పైన అయితే ఖాళీలు అయితే ఉన్నాయి కదా. అందులో మీరు కానీ చూసుకున్నట్లయితే ఇక్కడ ఆర్టీసీ సంబంధించి అవుట్సోర్సింగ్ పద్ధతి మీద ఉన్నటువంటి దాంట్లో కండక్టర్ నియామకాలు చేయాలని రంగం సిద్ధమైనట్టు ఒకటి ప్రకటన అయితే రావడం జరుగుతుంది. అంటే ప్రైవేటు మ్యాన్ పవర్ అలానే ఏజెన్సీ ద్వారా ఈ నియామకాలు అయితే చేస్తున్నారండి. అయితే తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ద్వారా ఇది మనకు బస్ భవన్ లో ఏంటంటే మేనేజింగ్ డైరెక్టర్ కార్యాలయం ద్వారా రీజనల్ మేనేజర్లో సర్వేలో ఇక్కడ మనకు తెలియజేస్తున్నారు. అయితే అందులో మనకి ఏంటంటే ఒక లెటర్ అనేది సర్క్యులేట్ అయితే అవుతుంది. దాని గురించి ఇప్పుడు మనం చూద్దాం ఏంది ఆ లెటర్ అనేది. కానీ చూసుకుంటే పూర్తి డీటెయిల్ అనేది కూడా ఇక్కడ మీరు రీడౌట్ అనేది చేసుకోవచ్చు అండి. ఆర్టీసీ అవుట్సోర్సింగ్ కండక్టర్ సంబంధించి ఇన్ఫర్మేషన్ అయితే ఇక్కడ మీకు రావడం జరిగింది. అయితే టోటల్ వేకెన్సీస్ 3120 వేకెన్సీస్ ఉన్నాయి కదా. ఆల్రెడీ మనం కానీ చూసుకుంటే ఎలక్ట్రిక్ బస్సులు అయితే ఇక్కడ మనకు కొన్ని తీసుకోవడం జరిగింది. అందులో మనకు వర్క్ చేయడానికి వర్క్ లోట్ అయితే ఉంది కదా, దాన్ని పూర్తి చేస్తామని ఇక్కడ మీకు తెలియజేస్తున్నారు. అయితే ఆల్రెడీ లాస్ట్ మనం కానీ చూసుకున్నట్లయితే ఆర్టీసీలో మనకు డ్రైవర్ ఉద్యోగాలు అయితే మనకు ఎవరైతే ఎక్స్పీరియన్స్ ఉండి ఆర్మీ రిటైర్ అయిన వాళ్ళని కూడా అక్కడ తీసుకోవడం జరిగింది. అలానే ఇక్కడ మీరు కానీ చూసుకుంటే అవుట్సోర్సింగ్ పద్ధతి మీద మనకి ఇక్కడ జాబ్స్ అయితే తీసుకుంటున్నారండి. అందులో మీరు కానీ చూసుకున్నట్లయితే అవుట్సోర్సింగ్ పద్ధతి మీద మనకు తీసుకున్నట్లయితే ఇక్కడ శాలరీలు ఎలా ఉంటాయి మనం కానీ చూసుకున్నట్లయితే అవుట్సోర్సింగ్ కండక్టర్ శాలరీ అనేది 17,969 రూపాయలు అయితే ఇక్కడ మీకు ఇస్తాము అని తెలియజేస్తున్నారు. దాంతోపాటు ఏంటంటే ఇందులో మీరు సెలెక్ట్ అయినట్లయితే సెక్యూరిటీ ఫీజుగా 2 లక్షల వరకు ఇక్కడ మీకు డిపాజిట్ అనేది చేసుకుంటామని తెలియజేస్తున్నారు. అలానే అవుట్సోర్సింగ్ పద్ధతి ద్వారా ఎంపికైన వ్యక్తులకి ట్రైనింగ్ అనేది వాళ్ళు ఏంటంటే వాళ్ళ దగ్గరే ట్రైనింగ్ అనేది ఇక్కడ 1 వారం వరకు ఇక్కడ ట్రైనింగ్ ఇచ్చి శిక్షణ ఇచ్చి ఆ తర్వాత మీకు జాబ్లో పంపిస్తామని తెలియజేస్తున్నారు. అయితే ఇందులో మనకు చూసుకుంటే మనకు కండక్టర్ కోసం లైసెన్స్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. దాంతోపాటు చెల్లింపుల కోసం ఆర్టీసీ మనకు రీజనబుల్మెంట్ సంబంధించి అందులో మీకు ఉంటాయని తెలియజేస్తున్నారండి. అలానే మనకు ఇందులో సెలెక్ట్ అయినట్లయితే మీకు 10th క్లాస్ మార్క్ లిస్ట్ అనేది మీకు ఇక్కడ తీసి పెట్టుకుంటామని తెలియజేస్తున్నారు ఒరిజినల్. వీటితో కూడా మనం చూసుకుంటే ఓవర్ టైం కానీ మీరు వర్క్ చేసినట్లయితే మీకు ఏమిటంటే 100 రూపాయలు దానికన్నా ఎక్కువ మీరు వర్క్ చేసినట్లయితే ఇక్కడ 200 రూపాయల వరకు మీకు ఎక్స్ట్రా జీతం ఇస్తామని తెలియజేస్తున్నారండి. ఓకే, ఆ తర్వాత మీరు కానీ చూసుకుంటే అవుట్సోర్సింగ్ కండక్టర్ లో మనకి ఏవేవి బస్సులో మీరు కానీ చూసుకుంటే పల్లె వెలుగు ఎక్స్ప్రెస్ బస్సులో నియమిస్తామని తెలియజేస్తున్నారు. అలానే మనం కానీ చూసుకున్నట్లయితే సెక్యూరిటీ డిపాజిట్ తో మినహాయింపు ఉంటుందని తెలియజేస్తున్నారు. అంటే మీకు ఇక్కడ పనిచేసే ప్రాంతాల్లో 35 కిలోమీటర్ లోపల పరిధిలో మీకు ఏంటంటే మనకు బస్ పాస్ అనేది కూడా ఇక్కడ వాళ్ళు ఇస్తామని తెలియజేస్తున్నారండి. అంటే ఫ్రీగా మీరు తిరగవచ్చు. అలానే అవుట్సోర్సింగ్ కండక్టర్ ప్రాథమిక బీమా ప్రీమియం కాంట్రాక్టర్ చెల్లించవలసి ఉంటుంది అనేది కూడా తెలియజేస్తున్నారు. ఓకే, ఇది పూర్తిగా చదువుకోవాలని అభ్యర్థులు నేను కింద డిస్క్రిప్షన్ లో కామెంట్స్ బాక్స్ లో కూడా ఈ పీడిఎఫ్ అనేది నేను ప్రొవైడ్ చేస్తున్నాను. అక్కడి నుంచి కూడా మీరు రీడౌట్ అనేది చేసుకోవచ్చండి. అంటే ఇది మనకు ఇప్పుడు ఫైనల్ గా అయితే రాలేదండి, వస్తాను మీకు నేను తెలియజేస్తాను. ఇదేంటంటే ఇప్పుడు ఒక న్యూస్ అనేది సర్క్యులేట్ అవుతుంది. దాని గురించి ఏమిటంటే వాళ్ళు ఇవ్వడం జరిగింది. ఆల్రెడీ తెలంగాణలో మనం చూసుకుంటే 20,000 పైన ఉద్యోగాలు అయితే ఉన్నాయి కదా, అవి రిలీజ్ అనేది అవుతాయి. అయితే అవి రిలీజ్ అయ్యేటప్పుడు మెయిన్ గా చూసుకుంటే ఆర్టీసీ కావచ్చు, అలానే మనకు వైద్య శాఖలో కావచ్చు, ఆ తర్వాత గ్రూప్ 1 గ్రూప్ 2 సంబంధించి కావచ్చు, అలా చాలా రకాలుగా మనకు ఉద్యోగాలు అయితే ఉన్నాయి. వాళ్ళు జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేశారు కదా, దానికి సంబంధించి మీకు ఏంటంటే జాబ్ క్యాలెండర్ ప్రకారమే వాళ్ళు రిలీజ్ చేస్తామని తెలియజేస్తున్నారు. అయితే అవన్నీ కూడా వస్తాయండి. అయితే ఇది మనకు ఒక సస్పెన్స్ లాగా ఉంది. అది కన్ఫర్మ్ గా అనేది మీకు నోటిఫికేషన్ వస్తేనే అప్పుడు తెలుస్తుంది. ఇప్పుడు ఏమిటనేది అంటే ఒక ఉత్తర్వులు అయితే వాళ్ళు జారీ చేశారు. లాస్ట్ టైం కూడా మనం చూసుకుంటే అప్రూవ్ కోసం పంపించారు కదా, అలానే ఇప్పుడు కూడా అప్రూవ్ కోసం ఇక్కడ జియో అనేది వాళ్ళు పంపించడం జరిగింది. అది అనేది ఇన్ఫర్మేషన్ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగిందండి. ఒకవేళ పెడితే ఉన్నట్లయితే ఈ పద్ధతుల మీద మనకు ఉంటుంది. ఏజ్ లిమిట్స్ మీరు కానీ చూసుకుంటే 18 సంవత్సరాల నుంచి అలానే మనకు 40 మధ్యలో ఇక్కడ మీకు ఉంటుంది, లేకపోతే 44 అనేది ఇక్కడ తీసుకోవడం జరుగుతుంది. ఆ రెండింటిలో మీకు ఇక్కడ ఇవ్వడం జరుగుతుందండి. ఓకే, ఇంకేదైనా వీడియోలో మీకు డౌట్ ఉన్నప్పుడు కామెంట్స్ అనేది తెలియచండి. ఈ పీడిఎఫ్ మీరు పొందాలనుకుంటే కింద డిస్క్రిప్షన్ లో కామెంట్స్ బాక్స్ కూడా ఉంది, చెక్ చేయండి. అర్హులైతే మాత్రం ఇది పూర్తిగా చదువుకోండి. ఏదైనా డౌట్ ఉన్నా కూడా కామెంట్స్ అనేది తెలియచండి. థ్యాంక్ యూ. వీడియో లాస్ట్ చూసేందుకు మరొక వీడియోతో మేము ముందుకు వస్తాం.